రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో వరంగల్లో ఒక అమ్మాయిని హింస పెట్టి బాధ పెట్టి రేప్ చేసి కొంత మానసికంగా శారీరకంగా పెట్టిన వాళ్ళని అప్పుడు బహుశా ఒక ఎన్కౌంటర్ చేశారు. అప్పుడు ఎవరు అక్కడ? సజ్జనార్. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. ఇది నా వ్యక్తిగత, ఇదేమి నేను వ్యక్తిగతం ఇదంతా, ఇది గవర్నమెంట్ కాదు, పార్టీ పరం కాదు, ఇది వ్యక్తిగతంగా నేను నా అభిప్రాయం చెప్తున్నా. ఆ రోజు వరంగల్లో ఆ ఎన్కౌంటర్, ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎన్కౌంటర్ జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాజం సమర్థించింది ఎన్కౌంటర్ని. తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అంతేనా? అది మన గవర్నమెంటా? లే మొన్న మధ్యలో ఎక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో సజ్జనార్ ఇంకోటి ఏదో చేసిండు. బీఆర్ఎస్ గవర్నమెంట్ రేప్ అండ్ మర్డర్. ఓకే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటరు జరిగింది, సేమ్ సజ్జనారే. ఆ రోజు కూడా అందరూ వ్యక్తిగతంగా అందరూ సమర్థించారు. సరే, చట్టము న్యాయము పరిధులు వేరు, వ్యక్తిగత అభిప్రాయాలు వేరు. ఆ రోజు కూడా అది సమాజం ఒప్పుకున్నది, వ్యక్తిగతంగా అందరూ కూడా ఒప్పుకున్నారు దాన్ని. అంటే రాజ్యాంగపరంగా ఎన్కౌంటర్లు మనం సమర్థించలేము, చట్టపరంగా న్యాయపరంగా ఎన్కౌంటర్ సమర్థించలేము. వ్యక్తిగతంగా ఒక ఆడపిల్ల అయినా, ఆడపిల్ల తండ్రి అయినా, ఆడపిల్ల తల్లి అయినా, అన్న అయినా, తమ్ముడైనా, చెల్లెలైనా, ఎవరైనా, మామ అత్త అయినా, వ్యక్తిగతంగా ఎవరైనా సమర్థిస్తారు. అది వాళ్ళ స్వేచ్ఛ. ఒక ఆడపిల్లకు నష్టం కలిగితే ఒక అధికారి ముందుకొచ్చి ఎన్కౌంటర్ చేస్తే అది సమాజం సమర్థిస్తుంది, చట్టాలు న్యాయస్థానాలు అది రూల్ కాదని అంటది. అది ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది. కానీ ఒక్కోసారి అలాంటి భయం ఉండాలి. ఆ భయం లేకపోతే ఈ మధ్యలో ఈ సోషల్ మనకి అసలు ఈ ఫోన్లు ఎందుకోసం వచ్చినాయి? జీవించడానికి, బతకడానికి వచ్చినాయి. కానీ దాన్ని మొత్తము ఒకరో ఇద్దరో కొంతమంది దాన్ని వాడుకుంటున్నారు. అందుకే నేను పోలీస్ అధికారులతోటి, ఇంకా సిఐడి అధికారి గారితో కానీ, డీజీపీ గారితో కానీ, డీజీపీ శివచందర్ రెడ్డి గారితో కానివ్వండి, ముఖ్యమంత్రి గారితో కానివ్వండి, డీజీపీ శ్రీధర్తో కానివ్వండి, ఇప్పుడు సిఐడి ఆఫీసర్ చారు సీనా గారి సజ్జనార్ కానివ్వండి, సజ్జనార్ గారు పక్కకు ఉండే ఇద్దరు ఉండ్రి కాబట్టి, ఎనీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా కానీ, సిఐలు కానీ, డిఎస్పీలు కానీ, ఉండే బాబు ఉండు ఎవరైనా కానీ ఆడపిల్లల మీద బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఆడపిల్లలను ఇబ్బంది పెట్టు ఫోటోలు తీసి ఇబ్బంది పెడుతున్న ఎవరైనా ఉంటే ఫొటోస్ దయచేసి మీడియాకు రిలీజ్ చేయకండి. అది ఎవరికైనా టైం బాగాలేకపోతే ఎవరికైనా ఇలాంటి సంఘటనలు సమస్యలు రావచ్చు. ప్రధానంగా మీడియా ఇలాంటి వార్తలకు జీరో ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం, నా సూచన. నేను చూస్తుంటా అన్ని ఛానళ్ళలో చూస్తుంటా రాత్రిపూట పలానా దగ్గర ఈ క్రైమ్ జరిగింది అని. మీడియా క్రైమ్ రిపోర్టర్స్ని
పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కానీ స్టోరీస్కి వేయకండి దయచేసి. యాజమాన్యం మంచి పని చేస్తుంది. ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతుందో ఎలక్ట్రానిక్ మీడియా ఎక్కడ క్రైమ్స్ జరుగుతున్నాయో ఆ క్రైమ్స్ని మీ రిపోర్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, చేసి పోలీసులకు ఇవ్వండి కానీ స్టోరీస్ వేయకండి. ఆడపిల్లలకు సంబంధించిన బలహీనతలో కూడుకున్న ఎలాంటి వార్తలు వచ్చినా దాని స్టోరీస్ టీవీలలో వేయకండి. ఆలోచన చేయండి ఒకసారి. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి యూట్యూబ్ ఛానల్స్లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ వ్యక్తులను వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, వాడిని శిక్షించాలా, వాడిని ఏం చేయాలా. డీజీపీ శివచందర్ రెడ్డి గారు లేదా సిఐడి ఆఫీసర్ లేకపోతే సజ్జనారాసుంటే ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు అదంతా. నా సూచన, నేనేమి మీ మీడియా స్వేచ్ఛని మీడియా స్వతంత్రాన్ని నేను శాసిస్తలేను, నేను జస్ట్ ఐడియా ఇస్తున్నా అంతే. జగ్గారెడ్డి వార్త ఈ మాట మాట్లాడుతున్నాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది, కొత్తగా మాట్లాడ. ఒక ఉంటుంది. కాబట్టి ఈరోజు నిన్న 3-4 రోజుల కిందట సిఐడి అధికారి ఐపీఎస్ అధికారి చార్ల్స్ శ్రీనగర్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. కానీ అధికారులు, పోలీసు అధికారులు దాన్ని బహిర్గతంగా చేయకుండా సీక్రెట్ ఆపరేషన్ చేసి అలాంటి క్రిమినల్స్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నది సీక్రెట్ ఆపరేషన్ చేయండి. లా పరిధిలో చేయాలా, లా పరిధి దాటి చేయాలా. ఒక ఆడపిల్ల జీవించడానికి మళ్ళీ ట్రాప్లో వాడి మోసపోయినా అని అనుకుని ఒక ఆడపిల్ల మంచిగా మళ్ళీ బతకాలనుకున్న ఆడపిల్లకి మీకు భరోసానిచ్చే విధంగా మీ పోలీస్ యాక్షన్ ఉండాలనేది నా అభిప్రాయం. మళ్ళీ నేను మీడియా బృందానికి అధిపతులకు వారికి ఇలాంటి వార్తలకు స్పేస్ ఇవ్వకండి. మీ క్రైమ్ రిపోర్టర్లను ఇట్లనే యాక్టివ్గా పెట్టి ఇన్ఫర్మేషన్ సిఐడి అధికారులకు ఇచ్చి వాళ్ళ భరతం పట్టండి. ఇంకొక ఆడపిల్లను ఎవడో ఒక సైకో ట్రాప్ చేసినా వాడు ఇంకో అట్లా అలాంటి ధైర్యం మగవాళ్ళని అట్లా మగవాళ్ళు ఎవరైతే ట్రాప్ చేయాలనుకుంటే వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఒక భయాన్ని ఏర్పరచండి. ఒకటి ఒక ఆడపిల్లను హింస పెడితే, ఫోటోలు తీస్తే, ఇబ్బంది పెడితే పోలీస్ అధికారులు ఊకొర్రా అని ఒక భయాన్ని మీరు చేయాల్సిన అవసరం ఉంది.